శ్రీ గురవే నమః. స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి మీరు అట్లా లాస్ట్ టైం చేసినట్టే చేయండి. ఏదైనా లైన్ చెప్పి చేయండి. అంటే ఏం కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నా కానీ కీర్తనలోని ఏదో లైన్ తీసుకొని చేయండి. దాంతో ఏమైందంటే మీకు అర్థభావన చేయడం అలవాటు అయిపోతుంది. రాధే రాధే గురూజీ. రాధే రాధే. థర్డ్ కీర్తనలో థర్డ్ లైన్ గురూజీది లాస్ట్ టైం డిస్కస్ చేసిన దాంట్లో. ఉమ్. జయ జయ మమ సద్గురు సరుकार तुम ही ब्रह्म सगुण सरुकार సాకార్. साकार। जय जय मम सद्गुरु सरकार तुम ही ब्रह्म सगुण साकार। ఇందులో జయ 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 అనే పదంలో ఆ గురువు గారి యొక్క గుణాలని బట్టి విభోర్ అవ్వడం జరుగుతుంది. ఆ అలానే మమ అనే పదంలో గురువు అనేవాడు నావాడు, గురు హరి శ్రీకృష్ణుడు గురువు నావాడు. మమ అనే పదంలో మమత్వము ఉమ్. స్థాయి భావనలో మనకు అర్థము చేసుకోవడం జరుగుతుంది. ఉమ్. అలానే సద్గురు సర్కార్, గురువు యొక్క సద్గురు అంటే ఆ యొక్క గురువు యొక్క గుణాల ద్వారా సర్కార్ అంటే దాసుడను అనేటువంటి అర్థభావన వస్తుంది గురుజీ. నువ్వు స్వామివి అని, సర్కార్ అంటే స్వామివి అని స్వామి, ఆటోమేటికలీ నేను దాసుడిని అన్నట్టు అయిపోయింది. నేను దాసుడని. గుణాల గురించి ఏమని చెప్తారా? ఏ గుణాలను చూసి విభోర్ అవుతున్నారో లాస్ట్ టైం ఎలాబరేట్ గా చెప్పాను కదా. ఆ, అవును గురుజీ. గురువు గారు ఇక్కడ నాకు ఏ అధికారం లేకున్నా, సాధనా శక్తి లేకున్నా, జ్ఞానాన్ని తీసుకునే శక్తి లేకున్నా గురువు గారు కృపతో ప్రేమను ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కృప అనే అర్థంలో ఏ ఒక్క నిమిషం. వస్తువునైతే నేను ప్రేమని పొందలేను. కూడా చెప్తుంది కాదు, స్టార్టింగ్ నుంచి చెప్పండి. ప్రేమ లాస్ట్ కి వస్తుంది కదా, ఫస్ట్ ఏం ఇస్తాడు? గురువు గారు జ్ఞాన బోధన చేస్తారు, ఉమ్. సాధన మార్గాన్ని ఇస్తారు, తర్వాత ప్రేమను పంచుతారు. మార్గాన్ని ఇవ్వడమే కాదు, ఆయన్నే చేయిస్తారు కూడా. గురువు గారే చేయిస్తారు. ఆ, ఆయన్నే సాధన కూడా ఒట్టి సాధన చెప్పేసి వదిలేస్తే మనం చేయలేము. అందుకనే సాధన చెప్పడమే కాకుండా సాధన చేయిస్తారు కూడా. అవునా? అవును ఆయన్నే గురుజీ. చేయిస్తారు. అవును సో అవును. ఎట్లా చేయిస్తారు అంటే ఏమి సాధన మనం చేయలేము కదా. ఈ శరీరం కేవలము ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని ఉపాసిస్తుంది కానీ భగవంతుడిని ఉపాసించలేదు కదా. సో అందుకనే అవును గురుజీ. ఏ ఆ, ఏమి కొద్దిగా ఎలాబరేట్ చేయండి, అంటే క్లియర్ గా చెప్పండి ఏమేమి చేసి చేసి చేయిస్తారు మనతోటి. సాధన అంటే సేవ భావన సాధనలో సాధక దేహాన్ని ఇస్తారు గురువు గారు. అట్లా చెప్పండి. అదే. సాధక దేహాన్ని ఇస్తారనమాట. అవునా? ఆ అయితే సా- ఆ సాధక దేహాన్ని ఆ, సాధక దేహం ఇస్తారు. చెప్పండి, ఇంకా దాని గురించి ఇంకేం చెప్తారో చెప్పండి సాధక దేహం గురించి. సాధక దేహం ద్వారా ప్రేమ, ఆ అర్ధభావన సేవ చేయిస్తారు. అవును, అర్థభావన సేవ చేయిస్తారు, కానీ మనం చేయలేము అది. చే చేయలేకపోతే సాధక దేహం ఇస్తారు. సాధక దేహంలో ఏముంటుంది? సాధక దేహంలో సాధన మార్గాన్ని మన చేత చేయిస్తారు అదే కృపాయాచన సాధక ద్వారా. దేహానికి ఏం గుణాలు ఉంటాయి? సిద్ధ సాధక దేహానికి దే- ప్రేమ ఉన్నట్టు సాధక దేహానికి ఏముంటాయి? సాధక దేహానికి ప్రాపంచిక విషయాల పట్ల ఉపభోగించడం ద్వారా మనసు ఎప్పుడు అటువైపే అది వెళ్తుంది. సాధక దేహం కాదు, ఈ శరీరానికి, భౌతిక దేహానికి ఈ ఉంటుంది. భౌతిక దేహానికి సాధక దేహానికి ఏం లక్షణాలు ఉంటాయి? ఎవరైనా అందుకుంటే అందుకోండి. శ్రీవాణి ఎవరన్నా మీరు చెప్పండి, మీకు తెలుసు దీని ఆన్సర్. సేవ అర్ధభావన చేసే గుణం కలిగి ఉంటుంది సాధక దేహానికి. సేవార్థ భావన సాధక దేహం వస్తే చేస్తాం మనం.
అంతకుముందు ఎస్ సేవ అర్థభావన చేయలేము. అందుకోసమే ఆ మనం ఏదైతే సాధన చేయడం ఉన్నదో దేని మీద డిపెండ్ అయి ఉన్నది? గురువు గారి యొక్క కృప మీద, సో కృపాయాచన, అందుకనే ఏం చేయాలి? దీన భావన, దీన భావన చేయాలి, దీన స్థితి, ఆ లౌల్యము దైన్యం అవన్నీ దీన్యము, మర్చిపో. లౌల్యము, దైన్యము, కరుణాక్రందన ఇవి కరుణాక్రందన కావాలి. ద్వారా గురువు. లౌల్యం ఉంటే ప్రయత్నం చేస్తాము, మన లోపల పొందాలనే ఇచ్చ ఉంటే మనం ప్రయత్నం చేస్తాం కదా. ప్రయత్నం అవును. చేస్తుంటే మనకి వాసనలన్నీ అడ్డం వస్తుంటాయి కాబట్టి దీనభావాన్ని వహిస్తాం. దీనభావాన్ని వహించి మనం చేయలేకపోతుంటే కృపాయాచన చేస్తాం. సో ఈ 3 గుణాలు సాధక దేహానికి ఉంటే అది కూడా మనం చెయ్యలేము. ఆయన్నే మనకి ఇస్తారు, ఇట్లా చెప్పు అని చెప్పేసి. అవునా? అవును. ఆ అని చేయిస్తే మనకు సాధక దేహాన్ని ఇస్తారు. ప్లస్ తర్వాత సాధన కూడా చేయిస్తారు. తర్వాత సాధక దేహంలో గురువు గారు మెకానికల్ గా చెప్పినవి చెప్పినట్లు ముందుగా చేయడం జరుగుతుంది. చేయడం ద్వారా ప్రేమ, సేవ, అర్ధభావన చేయిస్తారు. ఎంతెంత అయితే అర్ధభావన సేవ చేస్తుంటామో అంతంత అంతఃకరణ శుద్ధి జరిగి ఆ ఒక్కొక్క బిందువు రూపంలో గురువు గారు ఆ ప్రేమను ఇవ్వడం జరుగుతుంది. సాధక దేహంలో ఎంతెంత అంతఃకరణ శుద్ధి జరుగుతుందో అంతంత ప్రేమను గురువు గారు ఇవ్వగలుగుతారు. అద్దం మీద మలినాలు ఆ తుడిచినట్లు సాధక దేహం ఎంతెంతగా అంతఃకరణ శుద్ధి జరుగుతుందో అంతంతగా గురువు గారు ప్రేమను ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇందులో మమ అనే పదం గురించి, మమత్వము, గురువు గారు నావాడు అనే భావన తెలియజేస్తుంది. మమత్వము, మమ అనే పదంలో. సర్కారు అనే పదంలో దానివల్ల ఇంకొకటి ఏమర్థమవుతుంది? గురువు గారు నావాడు, గురువు గారు నావాడు అనడంలో ఇంకోటి ఏమవుతుందంటే ఇతర భావం యొక్క వ్యావృత్తి జరుగుతున్నది అనమాట. అంటే ఇది నాది కాదు, ఇది నాది అంటున్నామంటే ఇది నాది కాదు అని కూడా వస్తున్నది అందులో. అవును గురించి. అవునా? సో ఏమొస్తున్నది అందులో? కేవలం గురువు గారు నావాడు అంటే ఎట్లున్నది? గురువు గారు కూడా నావాడే, సంసారం కూడా నాదే, నా కాలేజీ కూడా నాదే, నా సంపత్తి కూడా నాదే, నా అంత నాదే అన్నట్టు వస్తుంది కదా. ఇతర వస్తువు యొక్క వ్యావృత్తి చేయాలి అంటే అది కాదు ఇది అని. టేబుల్ అంటున్నామంటే కుర్చీ కాదు అన్నట్టు వస్తుంది అనమాట. అవును. సో అట్లా ఇప్పుడు గురువు గారు నావాడు అంటే ఏం మీనింగ్ వస్తుంది? పూర్తిగా మీనింగ్ దాంట్లో ఏమని తీసుకోవాలి? రసాస్వాదన జరుగుతుంది. గురువు గారు నా ఇప్పుడు టేబుల్, ఇది టేబుల్ అంటే ఇది ఇది కుర్చీ కాదు అని కూడా అర్థం వస్తుంది. అవునా? గురువు గారు నావాడు అంటే ఏది నాది కాదు అని వస్తున్నది? ఇతర ఏ విషయాలు పట్ల సంబంధించిన ఏవి కూడా, దేహానికి సంబంధించిన ఏవి కూడా నా వాళ్ళు గారు అని వస్తున్నది అనమాట. సో అట్లా అంతవరకు చెప్పాలి మీనింగ్. కేవలం గురువు గారు నావాడు అంటే మీ పూర్తి మీనింగ్ రాదు. గురువే నావాడు అనే మీనింగ్ వచ్చేటట్టు రావాలి. అది ఏ నావాడు, గురువే నావాడు, మిగతా వాళ్ళు ఎవరు కూడా నా వాళ్ళు కారు. నేను ఈ శరీరం కానప్పుడు ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా నా వాళ్ళు కారు. నేను ఆత్మను అన్నప్పుడు ఆత్మకు సంబంధించిన వాళ్ళందరూ కూడా నా వాళ్ళు అనే మీనింగ్ వచ్చింది. సో గురువు గారు ఎట్లా నా వాళ్ళు అయినరు అంటే నేను ఆత్మను కాబట్టి, పరమాత్మ యొక్క అంశను కాబట్టి, ఆ పరమాత్మనే నన్ను ఉద్ధరించడం కోసం గురు రూపంలో వచ్చాడు కాబట్టి తదీయత్వేన అంటే పరమాత్మ సంబంధంతో గురువు గారు నా వాడేయండు. పరమాత్మనే గురు రూపంలో నా దగ్గరకు వచ్చిండు అనమాట. సో ఈయన నా వాడేయండు. నేను దేహం కాదు కాబట్టి ఎట్లా నా వాడేయండు? నేను ఆత్మను కాబట్టి నా వాడేయండు. నాకేం సంబంధం గురువు గారితో? నాకు చిన్నాయన అవుతాడా, పెదనాయన అవుతాడా, మామ అవుతాడా, ఏమవుతాడు ఆయన? నావాడు అంటే ఎట్లయిండు నావాడు? ఈయన మీ మామగారు అండి, ఈయన మా మామగారు అని అంటాం. ఎట్లా మీ మామగారు అంటే మా అమ్మగారికి, తల్లి గారికి అన్నయ్య అయిన. సో ఆ మామగారు నాకు రిలేషన్ ఎట్లయిండు? నావాడు ఎట్లయిండు ఆయన అంటే మా అమ్మ రిలేషన్షిప్ తోనే అయింది ఆయన. నేను మా అమ్మని కొడుకును కాబట్టి.
అట్లనే గురువు గారు నావాడు అంటే ఎట్లయింది నావాడు అంటే నేను ఆత్మను కాబట్టి శారీరక సంబంధంతో ఆయన నాకు సంబంధమే లేదు. ఆయన ఎవరో ఏమో, ఏ దేశంలో పుట్టిండో, ఏ కులంలో పుట్టిండో, ఎక్కడ పుట్టిండో ఏందో మనకేం తెలియదు. అసలు ఏ రకం కూడా మనకు సంబంధం లేదు దేహంతో. ఆత్మతో సంబంధం. నేను ఆత్మను అనుకుంటే పరమాత్మ యొక్క అంశం. ఆ పరమాత్మ తన దగ్గరికి నన్ను చేర్చుకోవడం కోసము నాకు ప్రేమను ఇవ్వాలని చెప్పేసి ప్రేమ మార్గంలో నడపడానికి గురువు గారి రూపంలో వచ్చారు ఆయన నా దగ్గరికి. ఆ విధంగా ఆయన నా వాడాడు. సో నేను ఆత్మ అనుకుంటే ఆయన నా వాడాడు, నేను దేహం అనుకుంటే నా వాడు కాడు ఆయన. సో నేను దేహం కాదు ఆత్మ అనుకుంటే నేను దేహం కాదు కాబట్టి దేహానికి సంబంధించింది ఏది కూడా నాది కాదు అని అట్లా మీనింగ్ వచ్చింది. సో ఇప్పుడు చెప్పండి మళ్ళా, గురువు గారు నావాడు అంటే ఏమొచ్చింది, ఎంతవరకు వచ్చింది దాని మీనింగ్? దాని లిమిట్ దాకా తీసుకొని పోవాలి. నేను ఆత్మను కాబట్టి ఆత్మకు సంబంధించిన పరమాత్మ గురువు రూపంలో వచ్చారు కాబట్టి గురువు నావాడు. వెరీ గుడ్. ఆత్మ సంబంధంతో, ఆత్మ సంబంధంతో నన్ను పరమాత్మతో కలిపి పరమాత్మని దగ్గరికి చేర్చడానికి వచ్చిన వాడు అనమాట ఆయన. చేర్చగలిగిన వారు సో కాబట్టి ఏది కాదన్నట్టు అయిపోయింది. నా వాళ్ళు ఎవరు గారు అన్నట్టు అయింది. అప్పుడు దాని అర్థం నేను ఈ శరీరం కాదనుకున్నప్పుడు ఈ శరీరానికి సంబంధించిన భౌతిక విషయాలు ఏవి కూడా నావి కావు. ఎవరు శరీరానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా నా వాళ్ళు గారు అనమాట. కేవలం గురువు ఒక్కడే నావాడు, హరి ఒక్కడే నావాడు. హరి గురు ఇద్దరే నా వాళ్ళు, మిగతా వాళ్ళు ఎవరు కూడా నా వాళ్ళు కాదు కదా. ఈ జన్మకు వాళ్ళు, నేను ఈ శరీరం పొందినందుకు ఈ జన్మకు వాళ్ళు నాకు ఇట్లా ఉన్నారు కానీ యాక్చువల్ నా వాళ్ళు కాదు. వెరీ గుడ్. అట్లా స్లైట్ గా ఎక్స్పాండ్ చేయడం అలవాటు చేసుకోండి. జై జై మమ సద్గురు అంటే అది మీకు తెలిసిందే, అది 100 సార్లు చెప్పుకున్నాం, అది చెప్పకండి. నెక్స్ట్ సర్కార్ అంటే సర్కారు, నేను దాసుడను. సర్కార్కి యాక్చువల్ మీనింగ్ ఏంటిది? స్వామి అని. స్వామి సర్కార్ అంటే స్వామి అంటే నన్ను నేను దాసుడు అనుకుంటున్నాను అనమాట. అంటే ఇట్లా రీకన్స్టిట్యూట్ చేసుకున్నాను. నేను దేహము అనుకుంటే కాదు, నేను దేహం కాదు ఆత్మను అని అనుకుంటున్న తర్వాత ఈ ఆత్మ దాసుడు అయిపోయింది ఆటోమేటికల్లీ గురువు గారికి. గురువు గారి దగ్గర సేవకుడను, నేను సేవకుడును అనే భావంతో ఉండాలి ఎప్పుడు, అదే ఆ భావంతో. సో ఆ భావం కల్టివేట్ చేసుకోవడం కోసం ఇవన్నీ చెప్తున్నారు కదా. మమ అనేయడం వల్ల ఏమిటంటే మమతను, ఆత్మకు మమత ఉంటుంది, అవునా. శరీరానికి ఏముంటుంది? కామం ఉంటుంది. మమత అంటే స్థాయి భావం. శరీరానికి కామం ఉంటుంది, స్థాయి ఉండదు అనమాట. సో ఆత్మను దాసుణ్ణి పరికరుణ్ణి అని చెప్పినట్లయితున్నది ఆ సద్గురువుకి. తుమ్ముహి బ్రహ్మ సగుణ సర్కార్. ఇందులో బ్రహ్మ అనే పదంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడు గురువు, నా గురువే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడే గురువు రూపంలో ఉన్నటువంటి వాడు. సగుణ సాకారం అంటే ఇట్లా సాకారంగా ఆకారంలో ఉన్నాడు కదా. గుణ అనంతమైన కళ్యాణ గుణాలతోని ఉన్నటువంటి గురువు గారు ఎవరైతే ఉన్నారో, సాకార రూపంలో నా కంటి ముందర కనబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈయన తుమహి అంటే నువ్వే ఆ కృష్ణుడివి. ఇంకా కృష్ణుడు నువ్వే ఆ కృష్ణుడివి అంటే ఆ కృష్ణుడే నీ రూపంలో వచ్చాడు, నువ్వు కృష్ణుడివే. తుమహి అంటే ఏ అన్నట్టు, కృష్ణుడివే అన్నట్టు. కృష్ణుడివి అని ఏదో ఉట్టిగా అనడం కాదు. గురువును కృష్ణ రూపంలో చూడండి మీరు అలా చూస్తేనే మీకు సాధన అబ్బుతుంది, లేకపోతే మీరు సాధన చేయగలిగితే అట్లా అని కాదు. తుమహి అంటే కృష్ణుడే నువ్వు అంటే ఏంటి, ఏమాత్రం డౌట్ లేదనమాట. ఇక ఆయననే అని పూర్తిగా నమ్మకం మనకు. రైట్. సగుణ సర్కారు, బ్రహ్మ సగుణ సర్కారు. సగుణ సాకార్ అంటే ఆకారంతో ఉన్నాడు కదా గురువు గారు. ఆ బ్రహ్మ అంటే బ్రహ్మ అనేది భగవంతునికి సూచకం. ఇక్కడ భగవంతునికి 3 పేర్లు ఉంటాయి అనుకున్నాం కదా. అది ఎవరికైనా జ్ఞాపకం ఉందా? భగవంతునికి ఏం 3 పేర్లు ఉంటాయో? పరమాత్మ, భగవంతుడు, బ్రహ్మ.
బ్రహ్మ. బ్రహ్మను వచ్చేసింది కదా. జనరల్లీ బ్రహ్మను ఎవరిని ఉద్దేశించి అంటారు? క్రియేటర్. ఆ బ్రహ్మ కాదు, ఆ చతుర్ముఖ బ్రహ్మ కాదు ఇక్కడ బ్రహ్మ అంటే. అవును. బ్రహ్మన్ అనే పదానికి ఏంటిదంటే బ్రహ్మ. భగవంతునికే పేరు, కానీ ఇన్ జనరల్ బ్రహ్మన్ అనేటువంటిది దేనికి ఉపయోగిస్తారంటే, ఎవరైనా చెప్తారా బ్రహ్మన్ అని ఎవరిని అంటారు? నిరాకారము పరమాత్మని ఎవరిని నిర్గుణం. అంటారు? ఆ నిరాకారము నిర్గుణం. నిరాకారం నిర్గుణమైనటువంటి దాన్ని బ్రహ్మం అంటారు అనమాట. వెరీ బ్రహ్మ. గుడ్, బాగానే జ్ఞాపకం. కానీ నువ్వు బ్రహ్మన్ అని చెప్పేసి కృష్ణుడిని కూడా అనొచ్చు కదా. ఆ అయితే వాస్తవికంగా భగవంతుడు నిరాకారంగా ఉన్నాడా, ఆకారంతో ఉన్నాడా? రాముడు కృష్ణుడు రూపంలోనే ఉంటారు. భగవంతుడు ఎప్పుడు భగవంతుడు రూపాన్ని తీసుకుని సగుణ సాకారుడయ్యే ఉంటాడనమాట భగవంతుడు. ఉంటాడు. కానీ ఆయన నిరాకారుడు అని ఎందుకు అంటున్నారు? స్టార్టింగ్ లో చెప్పాను ఇది. నిరాకారుడులాగా ఎందుకు కనబడుతున్నాడు ఆయన మనకు? ఎవరికైనా కానీ నిరాకారుడులాగా ఎందుకు కనబడతాడు ఆయన? అంటే ఈ దేహంతో మనము చూడలేము. కాదు అంటే మర్చిపోయినరు, చాలా కాలమైంది మర్చిపోయినరు. మళ్ళీసారి చెప్తాను, మాట మాటికి చెప్తుంటే జ్ఞాపకం మన ధారణలోకి వస్తుంది. జ్ఞానులు ఉన్నారు కదా, భక్తులేమో భగవంతుని యొక్క ప్రేమ పొంది భగవంతుని లీలలోకి వెళ్ళి అక్కడ ఒక పాత్ర తీసుకొని భగవంతునితోటి ప్రేమ యొక్క క్రీడలు చేసుకుంటూ అక్కడ ఉండదలుచుకుంటారు అన్నమాట భక్తులు. అంటే వాళ్ళకి ఏం కావాలి? భక్తులకు ప్రేమ కావాలి, భక్తి మార్గం వాళ్ళది, ప్రేమ కావాలి. వాళ్ళకు గోల్ ఏంటిది? వాళ్ళకు ధర్మార్థ కామ మోక్షములు కాదు వాళ్ళకి కావాల్సింది, పంచమ పురుషార్థమైనటువంటి ప్రేమ కావాలి. చెప్పుకున్నాం కదా మనం, ధర్మార్థ కామ మోక్షాలు ఇవి చీటింగ్ అని చెప్పేసి, కైతవ ధర్మాలని. ధర్మ ప్రోజ్జిత కైతవోత్తర నిర్మత్సరాణం కదా, తతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం. వాస్తవమైనటువంటి వస్తువు గురించి చెప్తున్నారు. ప్రోజ్జితమైన కైతవ ధర్మం ఉన్నది ఇక్కడ, అవునా? పిపత భాగవతం రసమాలయం అని ముందున్నది, వేరే శ్లోకంలో ఉన్నది. అంటే కైతవ ధర్మాలు ఏంటివంటే ధర్మార్థ కామ మోక్షాలు. ఇవి కాకుండా ఈ గ్రంథంలో దానికి ఒకసారి మళ్ళోసారి చెప్తాను నేను ఆ కథ అంతా. వ్యాసుడికి నారదుడికి మధ్య జరిగిన సంవాదం అంతా నేను చెప్తాను ఎప్పుడైనా కానీ, మీకు అర్థమవుతుంది. అయితే ఇందులో ప్రేమ అని ప్రతిపాదించబడింది అనమాట. ప్రేమ అనేది పురుషార్థం అని ప్రతిపాదించబడింది. సో ఆ ప్రేమ అంటే ఏంటిదంటే మమత్వము, అంటే భక్తునికి భగవంతునితో నుండే రిలేషన్షిప్ అనమాట. యశోదమ్మకు శ్రీకృష్ణుడు నా కొడుకు అనే రిలేషన్షిప్ ఉంటుంది. గొల్ల పిల్లలకు శ్రీకృష్ణుడు నా ఫ్రెండ్ అని ఉంటుంది. గోపికలకు నా ప్రియుడు అని. ఇట్లా 5 భావాలు ఉంటాయి: శాంత భావము, దాస్య భావము, సఖ్య భావము, వాత్సల్య భావము, మధుర భావం అని. అవునా? సఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మధుర భావంలోకి వస్తారు. సఖులకు గోపికలకు తేడా ఏంటిది అవన్నీ కూడా చాలా దూరం, అది సబ్జెక్ట్, అది ఇప్పుడు మనకు అవసరం లేదు. కానీ ఈ 5 భావాలు ఉంటాయి. ఇంకొక స్టెప్ చెప్తున్నాను. సో మనకేంటిదంటే ఏదో ఒక స్థాయి భావం కావాలి, ప్రేమ కావాలి అని అనుకుంటారు భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు. ఎవరైతే భగవంతునికి రూపం లేదనుకుంటారో వాళ్ళు, భగవంతునికి రూపమే లేనప్పుడు ఎవరిని ప్రేమిస్తారు మీరు? మీరు ఎవరైనా ప్రేమించాలంటే రూపం ఉండాలి కదా. మీకు కూడా రూపం లేదు, భగవంతునికి రూపం లేదు. మీరు భగవంతుడు ఒకటే అనుకున్నారు అనుకోండి మీరు, అవునా? ఎవరైనా ప్రేమించాలి కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించాలంటే మీరు ఉండాలి, నేను ఉండాలి, ప్రేమ ఉండాలి, 3 ఉండాలి. నేను కూడా లేను, మీరు కూడా లేరు, ప్రేమ కూడా లేదు, కేవలం నిరాకారమే ఉంది అనుకుంటున్నాను అనుకోండి. ఎవరిని ప్రేమిస్తారు? ఎవరు ప్రేమిస్తారు? ఇద్దరు లేనే లేరు కదా. ఇది జ్ఞాన మార్గం వాళ్ళు చెప్తారనమాట ఇట్లా. సో వాళ్ళు భగవంతుడికి ఒక రూపం లేదనుకుంటారు కాబట్టి వాళ్ళు ప్రేమను కోరుకోరు, ఆత్మ సాక్షాత్కారం కోరుకుంటారు. అంటే మాయ నుంచి తొలగడమే వాళ్ళకి కావాల్సింది. మాయ నుంచి తొలగి ఆ చిత్కణం లాగా ఉండిపోతారనమాట, అవునా? సో వీళ్ళు భగవంతునికి రూపం లేదు అంటున్నారు కాబట్టి, వీళ్ళకు ప్రేమ వద్దు కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడంటే తన దివ్య కళ్యాణ గుణాలన్నింటినీ కూడా తన రూపాన్ని వాళ్ళకు చూపించకుండా దాచేసుకుంటాడు అనమాట. వాస్తవికంగా భగవంతునికి అనంతమైన కళ్యాణ గుణాలు ఉన్నాయి. అఖిల రసామృతమూర్తి అంటే అనంతమైన
అనంత రకాలటువంటి ప్రేమలను అనంతమైనటువంటి అవతారాల రూపాల్లో, అవతారం అంటే అక్కడి నుంచి ఇక్కడ రావడం కాదు, ఆయనకు అనంతమైన రూపాలు ఉంటాయి కదా, అనంతమైన రూపాలలో ఆయన అనంతమైనటువంటి భక్తులతోటి పరికరులతోటి అనంతమైన అఖిల రసంను ఆస్వాదిస్తుంటాడు ఆయన వాస్తవికంగా. కానీ ఎవరైతే ఆయనకు రూపం లేదు అని అంటున్నారో, నిర్గుణోపాసన చేస్తాడో, వాళ్ళ కోసం ఆయన అవి కప్పేసుకుంటున్నాడు అన్నమాట, అవి కనబడకుండా చేస్తున్నాడు ఆ గుణాలను. సో ఆ రూపం ఏదైతే ఉందో, భగవంతునికి ఏ మాత్రం గుణాలు లేవు, భగవంతునికి ప్రేమ లేదు, భగవంతునికి అసలు రూపమే లేదు అని ఎవరైతే ఉపాసిస్తున్నారో వాళ్లకు ఆయన నిర్గుణుడిలాగా కనబడుతున్నాడు. వాస్తవికంగా ఆయన నిర్గుణుడిలాగా లేడు, ప్రేమ కలిగే ఉన్నాడు, తన ధామంలో లీలలు చేస్తూనే ఉన్నాడు, పరికరులతోటి అనంతమైన రూపంలో చేస్తున్నాడు. ఈ విషయం లాస్ట్ కోసారి చెప్పాను కదా చాలా కాలం కింద, జ్ఞాపకం ఉందా? అవును గురూజీ. ఎవరెవరు ఎలా ఊహించుకుంటారో అలా, ఎవరెవరు ఎలా ఊహించుకుంటే అలా పడతాడు గోలోకం. సో వాళ్ళకి అట్లా కనబడు. సో ఆ బ్రహ్మ అనేటువంటి నిర్గుణం ఎవరి కోసం అంటే ఈ జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళ కోసం. సరేనా? మిగతా ఇద్దరు గురించి చెప్పండి, పరమాత్మ ఇంకా భగవంతుని గురించి. పరమాత్మ యోగులకు కనిపించును, యోగులు పరమాత్మను ఆశ్రయించును. అవును, జ్ఞానులు బ్రహ్మను ఆశ్రయిస్తారు. పరమాత్మ ఏం చేస్తుంటాడు? పుణ్యం పాపాలని ఇవ్వడం జరుగుతుంది. మన హృదయంలో ఉండి మనం చేస్తున్న ప్రతి పనిని నోట్ చేస్తుంటాడు. ఎవ్రీ సెకండ్ ప్రతి సంకల్పాన్ని నోట్ చేస్తాడు. మీ చేతులతో ఏం చేస్తున్నారు, నోట్తోనే ఏం మాట్లాడుతున్నారు అది చూడరు, మీ మనసులో ఏం నడుస్తుందని చూస్తారు. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి ఎవరు వచ్చారనుకోండి, అవునా, మీరు బయటికి ఏం వ్యక్తం చేస్తారు? చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. అబ్బా చాలా రోజులు ఏంటని మీరు వచ్చేసి రండి అని చెప్పేసి ఆహ్వానిస్తారు వాళ్ళను. కానీ లోపల వాళ్ళ మీద మీకు క్రోధం ఉన్నదనుకోండి, లోపల తిట్టుకుంటుంటారు, ఎందుకు వచ్చాడు రా వీడు అని చెప్పేసి, ఎప్పుడు పోతాడు రా వీడు అని చెప్పేసి. బయటికి తన ముందర నాటకం ఏం ఆడుతున్నారు, ఎన్ని రోజులకు వచ్చారండి మా ఇంటికి అంటున్నారు, చాలా గొప్పవాడు అయ్యా నువ్వు అంటారు. లోపలనేమో వీడు ఎప్పుడు చస్తే బాగుండే అన్నట్టు లోపల ఫీలింగ్ వస్తుంటుంది కదా. భగవంతుడు నోట్ చేసేది ఏంటిదంటే మీరు నోట్తోనే ఏం మాట్లాడుతున్నారు, చేతలతోనే ఏం చేస్తున్నారు ఇది చూడడు. అంటే మీరు ఇట్లా అగరబత్తి తిప్పుతున్నారా, కొబ్బరికాయ కొడుతున్నారా, అవి చూడడు ఆయన. మీ లోపల ఎక్కడ ఆసక్తి ఉంది అది చూస్తాడు ఆయన. ప్రకృతి పట్ల ఉందా, ఇక్కడ పట్ల ఉందా, అది నోట్ చేసి దాన్ని బట్టి మీకు ఫలాన్ని ఇస్తుంటాడు అనమాట. ఆయనను పరమాత్మ అంటారు. భగవంతుడు అంటే భగవంతుడు ఫర్ ఎగ్జాంపుల్ రాముడు కృష్ణుడు లీలలు చేయండి, ఎవరైతే పరికరంతో లీలలు చేసుకుంటూ ప్రేమను ఆస్వాదిస్తుంటారో ఆయనను భగవంతుడు అంటాడు. సో ఇక్కడ ఏంటిదంటే అదే ఇక్కడ బ్రహ్మన్ అనే పదాన్ని భగవంతుడినే బ్రహ్మన్ అని అంటున్నారు అన్నమాట. భగవంతుడిని బ్రహ్మన్ అని కూడా అంటారు. ఉపనిషత్తులో భగవంతుడిని బ్రహ్మన్ అనే అంటారు. భగవంతుడు పరమాత్మ అని మనకు పురాణాలలో కనబడుతుంది, ఇతిహాస పురాణాల్లో. అందులో కూడా బ్రహ్మనే అంటారు, అప్పుడప్పుడు బ్రహ్మన్ అని సంబోధిస్తుంటారు అనమాట. సరేనా? తుమిహి బ్రహ్మ సగుణ సాకార్. చెప్పండి శ్రీవాణి గారు, మీరు చెప్తారా? ఇంకెవరైనా ఉన్నారా చెప్పేవాళ్ళు ఏదైనా? మీరు ఇంకేదైనా టాపిక్ చెప్తారా? ముందరికి పోదామా? ముందుకెళ్దాం. రైట్. ఇప్పుడు నేనేం చెప్పాను మీకు లాస్ట్కి, మనకు ప్రతి కీర్తన యొక్క స్ట్రక్చర్ ఎట్లుంటుందంటే భగవంతుడిని, గురువు గారిని చూసి లేకపోతే భగవంతుని చూసి బలిహార్ అంటాం అనమాట. నేను లాస్ట్ టైం ఒక పాట పాడాను కదా, జయ హో సద్గురు సర్కార్ బలిహార్ అంటుంటాను. అంటే నేను నీకు ఫిదా అయిపోయాను, నేను నీకు దాసుడిని అయిపోయాను, నేను నీకు సమర్పించుకున్నాను, జయ హో విభోర్ అని అంటారు కదా. ఇది ఎందుకు అవుతున్నాను, విభోర్ ఎందుకు అవుతున్నాము అని చెప్పేసి మనం అడుగుతాం కదా. నేను ఆల్రెడీ మీతో కొద్దిగా అర్థభావన చేయించున్నాను కాబట్టి మీతోని ఇక్కడ ఎందుకు మీరు విభోర్ అవుతున్నారు అని అడుగుతున్నాను నేను. కానీ ఆ కీర్తనలు కిందంతా వాళ్ళు చెప్తారనమాట. అవునా? చదవండి, నెక్స్ట్ లైన్ ఏమున్నది? ఆ గుణాలు అంటే ఏ దివ్యమంగళ గుణాలను చూసి మనం విభోర్ అవుతున్నాము, ఆ ఒక్కొక్క గుణం చెప్తున్నారు అనమాట.
जय जय मम सद्गुरु सरकारो, तुम ही दीन जनन रखवारो। हम्म। जय जय मम सद्गुरु सरकार, तुम ही दीन जनन रखवार। जय जय मम सद्गुरु सरकार, तुम ही दीन जनन रखवार। जय 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 सद्गुरु सरकार, सद्गुरु पर तन मन धनवार। जय जय मम जय 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 सद्गुरु सरकार, सद्गुरु पर तन मन धनवार। తను మన్ ధను వార్ ఆయనకు సమర్పించేస్తున్నాను. ఎందుకు సమర్పిస్తున్నాను అంటే నెక్స్ట్ వస్తున్నది, మిగతా లైన్లన్నీ వస్తున్నాయి. అందులో మొదటి లైన్ ఏమొస్తున్నది? జయ జయ మమ సద్గురు सरकार, तुम ही दीन जनन रखवार। जय जय मम सद्गुरु सरकार, तुम ही दीन जनन रखवार। చెప్పండి, అర్థభావన చేయండి. ఏమంటున్నారు ఇందులో? మీకు ఆల్రెడీ కొద్దిగా వచ్చింది కదా. जय जय జయ 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 అంటే మళ్ళీ అదే మొదట్లాగానే विभोर विभोरम। విభోర్ అవుతున్నాను నేను, గురువు గారు. మమ అంటే నా యొక్క, నా యొక్క గురువు గారు నావాడు. అంటే మన యొక్క మమత్వాన్ని ప్రకటిస్తున్నాం అన్నమాట. అంటే నేను మీకు లాస్ట్ టైం చెప్పాను కదా, అనుభవ రూపంలో వస్తుంది కీర్తన అని చెప్పేసి. గురువు గారు లేకపోతే శ్రీకృష్ణుడు ఇక్కడ విభావమైండు అంటే మన లోపల స్థాయి భావాన్ని ఉద్రేకపరిచేవాడు, చర్వణాత్మకం చేసేవాడు. అవునా? సో ఆ స్థాయి భావం ఇట్లా హృదయంలో అంటే ఇట్లా పైకి రాగానే ఏమవుతుంది అంటే ఆటోమేటికలీ అనుభవం వస్తున్నది. ఆ భావాన్ని ఫాలో అవ్వకుంటూ క్రియ వస్తున్నది మన లోపల. ఏంటిది ఆ క్రియ? జయ 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 అని వస్తున్నది. అవునా? విభోర్ అవుతున్నారు. అయితే ఈ పర్టికులర్ లైన్ లో మీరు విభోర్ అయ్యేటప్పుడు ఏం భావన వస్తున్నది మీకు? అంటే ఏం భావనతో మీరు విభోర్ అవుతున్నారు? కింద లైన్ లో ఉన్నది, तुम మమ ही సద్గురు दीन సర్కార్, తుమ్ హి दीन जनन रखवार। తుమ్ హి అంటే తుమ్ అంటే నీవు. అవునా? నువ్వే అని. దీన నీవే జనన రఖువార్ అంటే, రఖువార్ అంటే రక్షించేవాడని. అవునా? దీన జనులు. దీన జనన్ చెప్పండి. ఇప్పుడు దీని గురించి చాలా అర్థభావన చేసుకున్నాం, వ్యాఖ్య చేసుకున్నాం. దీని జనన రఖువారని ఎందుకంటున్నాం మనము? గురువు గారి దగ్గర పోయేటప్పుడు ఎట్లా ఉండాలి అంటే ఏ భావంతో గురువు గారిని మనం సంబోధించాలి, అవునా, ఆయనతో వ్యవహారం ఎట్లా చేయాలి అని మనకు సాధక దేహం ఉండే లక్షణాలు చెప్తున్నారు అనమాట ఇక్కడ గురువు గారు. మనంతలో మనం ఇట్లా అనం కదా, గురువు గారి దగ్గర పోతే నార్మల్ గా పోతాం కదా, కానీ ఇట్లా ఈ భావంతో ఉండాలి గురువు గారి దగ్గరికి. ఈ భావంతో ఎప్పుడు ఉండగలుగుతాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను దీనుడు అనుకోగలిగితేనే అట్లా ఉండగలుగుతాం. అవునా? అవునా? నన్ను నేను దీనుడు అనుకుంటే ఈ దీనుడిని రక్షించడానికి వచ్చిన వాడా అని అనగలుగుతాం. దీని జనన రఖువార్ అంటే దీనుణ్ణి రక్షించేవాడు అని. నేను దీనుణ్ణి అనే ఫీలింగ్ రావాలి. ఏంటిది? ఏ రకంగా నేను దీనుణ్ణి? అంటే
మా అంతటా మేము ఏమీ చేయలేము. ఆ, ఏది చేసినా మీరే చేయాలి. ఎంత ప్రయత్నం చేసినా ఈ సంసార సాగి ఆనంద ప్రాప్తి దుఃఖ నివృత్తి కోసం నేనైతే ప్రయత్నం చేస్తున్నానో అది ఎంత చేసినా నా అంతలో నేను వీలు కాదని నాకు అనుభవంలోకి వచ్చేసింది కదా. అవును. ఆ, సో ఒకటేంటిది, నా అంత నేను మీరు చెప్పిన సాధన చెయ్యలేను. నేను చాలా చెయ్యలేము. దీనమైన స్థితిలో ఉన్నాను. మొత్తం పాపాల పుట్ట అంత నేను నా శరీరం. ఒక్కొక్క అంటే ఎవ్రీ సెకండ్ నేను చేసేది పాపమే. ఇక్కడ పాపము అంటే ఏమన్నదని చేసుకోవాలని చెప్పాను నేను. శరీరానికి సంబంధించిన ఏ కర్మ చేసినా పాపమే. అది పాపం. ఎందుకు పాపము? శరీరానికి చేసిన కర్మ ఏది చేసినా పాపమని. చివరికి దుఃఖమే వస్తుంది. కానీ పాపము అనే దానికి దానికి ఆ వర్డ్ తీసుకొని చెప్పాను మీకు. పాపము అంటే పడేసేది అని. పడేసి. పాతేతి ఇది పాప, మనని కింద పడేసేది. ఎక్కడి నుంచి కింద పడేస్తున్నది? ధనవంతుల స్థితి నుంచి బీదరికంలోకి తెస్తున్నదా, లేకపోతే చీకట్లో అంధకారంలోకి తెస్తున్నదా, వెలుతురు నుంచి అంధకారంలోకి తెస్తున్నదా, లేకపోతే రెండో మాల నుంచి మొదటి మాలకి తెస్తున్నదా? ఎక్కడ పడేస్తున్నది? ఏం పడేస్తున్నది? మనం ఎట్లా పడేసుకుంటున్నాం మనం? వెలుతురు నుంచి అంధకారంలో పడేసి. ఆత్మ నుంచి దేహంలోకి. నేను ఆత్మని ఆత్మ. యాక్చువల్లీ. నా స్థితిలో నేను ఉండాలి. ఆత్మ స్థితిలో ఉండి నిరంతరం పరమాత్మని ప్రేమించుకుంటూ ఉండాలి. ఇది నా నేచర్. ఇది అట్లా ఉండకుండా నేనేం చేయిస్తున్నది? నా మనస్సు ఎప్పుడు దేహాత్మాభిమానం ఉన్నందువల్ల పాపకర్మలు. ప్రతి క్షణం కూడా కింద పడేస్తున్నది నన్ను. ఆత్మ నుంచి దేహానికి కింద పడేసే పని చేస్తుంది. అంటే నేను ఈ దేహం కోసం ఎంతెంత పని చేస్తున్నానో అంతంత నాకేమవుతున్నదంటే ఆ దేహాత్మాభిమానం బలపడుతున్నది అనమాట. అంటే బద్ధుణ్ణైపోతున్నా. కేవలం కోరికలు పుట్టడమే కాదు, కోరికలు పుడుతుంటే కోరికలు తీర్చుకుంటున్నాను అనుకోండి, ఆ తీర్చుకునే ప్రక్రియలో నేను ఆ కోరికలకు బద్ధుణ్ణైపోతున్నాను. ప్లస్ దేహానికి బద్ధుణ్ణి అవుతున్నాను. ఎందుకంటే ఆ కోరికలు తీర్చుకుంటుంటే నాకు ఏదైతే సుఖం దొరుకుతుందో, భౌతికమైన సుఖం దొరుకుతుందో, దానివల్ల నేనేమవుతున్నా? బద్ధుడని. దేహాత్మాభిమానానికి బద్ధుణ్ణైపోతున్నాను అనమాట. మళ్ళా కోరికలకు కూడా బద్ధుణ్ణైపోతున్నా. దేహానికి ఎప్పుడైతే బద్ధుణ్ణైతున్నా కోరికలకు బద్ధుణ్ణైతుంటాను. అంటే కంపల్సివ్లీ చేస్తుంటాను. నేను ఈ కోరికలు తీర్చుకుంటుంటే ప్రకృతి ధర్మాలకు విరుద్ధంగా పోతున్నారు. మీరందరూ చిన్నప్పటి నుంచి ప్రవచనాలు వింటున్నారు కదా, టీవీలలో, రేడియోలలో కదా. ఈ ప్రపంచం దుఃఖానికి దారి తీస్తుంది, మనం కోరికలు తీర్చుకుంటుండే, కోరికలు అనేటువంటి దుఃఖాన్ని అన్ని తెలుసు మీకు. తెలిసి ఎందుకు ఆ వాటి వైపుకు పోతున్నారు మీరు? అంటే బద్ధులై ఉన్నారు కాబట్టి అని చెప్పాలన్నమాట. బైండ్ అయిపోయి ఉన్నాను దానికి పూర్తిగా. అథకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్ఛన్నపి వాష్ణేయ బలాదివ నియోజిత. ఎవడో మెడబట్టి దోసినట్టు ఎందుకు వీటి మీదకి ఎందుకు పడుతుంటాడు? ఈ ప్రకృతి విషయభోగం వైపుకి ఈ పాపాలు ఎందుకు చేస్తుంటాడు వీడు అని అడుగుతున్నాడు అనమాట అర్జునుడు. అవునా? దానికి ఆయన ఆన్సర్ ఇస్తాడు. బేసికల్లీ ఏంటిదంటే దేహాత్మాభిమానం ఉండడం వల్ల మన కోరికలు పుడుతున్నాయి. కోరికలు తీర్చుకుంటుంటే కోరికలు తీర్చుకోవడమే జరగట్లేదు. ఎంతెంత కోరికలు తీర్చుకుంటున్నా అంతంత నేను బద్ధుణ్ణి అయిపోతున్నాను అనమాట. బద్ధుణ్ణి అయిపోయి ఉన్నాయి కాబట్టి ఎవడో నన్ను ఫోర్స్ చేసినట్టు. మీరు వినుంటారు ఒక సైకలాజికల్ డిసార్డర్ను, అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అని. అబ్సెసివ్ అంటే ఏదో అబ్సెషన్ తో చేసినట్టు అనమాట. పిచ్చోడు, బాగా వ్యామోహంతో. కంపల్సివ్ అంటే ఫోర్స్. అది చేయలేకపోతే ఉండలేను నేను. విషయోపభోగం లేకపోతే ఉండలేను. అబ్సెసివ్ అంటే చాలా ప్యాషన్ తో చేయడం అనమాట. డిసార్డర్ అని ఒకటి ఉన్నది. అంటే ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి కూడా ఎవడైతే విషయోపభోగం వైపు చేస్తున్నాడో వాడందరికీ ఉన్నట్టే, ఓసిడి ఉన్నట్టే వాడికి. అబ్సెసివ్లీ కంపల్సివ్లీ దాన్ని ఉపభోగిస్తున్నాడు. తెలిసి ఇదంతా తప్పని తెలిసి ఇదంతా రోగాలకు దారితీస్తున్నది, ఇదంతా చేసినందుకు వానికి డయాబెటిక్స్ వచ్చింది, వానికి క్యాన్సర్, లివర్ పాడైంది, వానికి ఇంకేదో అయిందని కంటి ముందర చూస్తున్నా కానీ ఎవడో మెడబట్టి తోస్తున్నట్టు కంపల్సివ్లీ అబ్సెసివ్లీ చేస్తుంటాం అనమాట. సో అదొక మెంటల్ డిసార్డర్ ఉన్నట్టే అది.
అవునా? సో ఇది ఇంత దీనమైన స్థితిలో ఉన్నాం, నువ్వు నాకు జ్ఞానం ఇచ్చి సాధన మానగలకు తెచ్చినా కానీ కంపల్సరీలీ అటే పోతుంటది నా మనసు, ఆబ్సెసివ్లీ, ఎవడో ఫోర్స్ చేసినట్లు. ఏ మాత్రం నాకు వల్ల కాని స్థితిలో ఉన్నా నేను ఈ సాధన చేయడానికి. ఒకటి ఇది. రెండోది ఏంటిది? దీన దీన దీనత్వం చెప్పడానికి నేను రెండు చెప్పాను. ఒకటేమో మీరు చెప్పిన సాధన నేను చెయ్యలేను. మీరు చూడండి, గూగుల్ కొట్టి చూడండి ఓసిడి అంటే ఏంటిదని. దాన్ని మళ్ళీ గూగుల్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయమనండి. మానసిక రోగం అది. అట్లా ప్రతి ఒక్కడు ఆ మానసిక రోగంతో ఇదవుతున్నాడు అనమాట. రెండోది ఏంటిది? ఒకటేమో మీరు చెప్పిన సాధన చేయలేను. రెండోది ఏంటిదంటే ఎట్లా దీనుండి ఇంకో రకంగా దీనుండి ఎట్లా నేను ఏ వస్తువు అయితే దివ్య పొందాలనుకుంటున్నానో అది దివ్యమైంది. నా మనసు నాకున్న సాధన ఏంటనేది చేస్తున్నానో ఆ మనసు ప్రాకృతమైనది. ప్రాకృతమైన వస్తువుతో దివ్యమైన వస్తువు ఎప్పటికీ పొందలేను నేను. మీరు ఏం చేయండి అంటే క్వశ్చనర్ డెవలప్ చేసుకోండి. ఒకటి, ఈ ప్రశ్న అడిగితే ఏం సమాధానం, ఈ ప్రశ్న అడిగితే ఏం సమాధానం అని క్వశ్చనర్ డెవలప్ చేసుకొని వాటి మాటికి అనుకుంటుండండి. అవునా? సో నేను ఆ దీనుణ్ణి అంటే ఏ మాత్రం నాకు చేత కాదు, ఆ వస్తువు దివ్యమైనది, నా వల్ల కాంది. ప్లస్ మనసుని గుంజుకొచ్చి సాధనలో పెడదామంటే సాధన కూడా చేయలేను నేను. సాధన చేయలేని స్థితిలో ఉన్నాను, ఆ వస్తువుని అందుకోలేని స్థితిలో ఉన్నాను అనమాట. సో అంటే అనంత కాలం వరకు ఇక్కడనే కొట్టుమిట్టాడుకుంటూ దుఃఖాలను అనుభవించుకుంటూ అనేక రకాల చావు దెబ్బలు తగినోడిని నేను అనమాట. ఆ స్థితిలో ఉన్నవాడిని నేను. ఇటువంటి వాడిని, ఇంత దీనుండి, ఇంత హెల్ప్లెస్ ఉన్న వాడిని రక్షించేవాడివి నువ్వే. అంటే ఆ దీనమైన దశ నుంచి నన్ను తీసి నాకు నేను దీనుణ్ణి అయినా కానీ దీనుణ్ణి అనుకోను. అంత విచిత్రమైన దీనుణ్ణి నేను, విచిత్రమైన పాపిని నేను కదా. బిచ్చగాడు అనుకుంటే వాడు బిచ్చగాడు, నేను బిచ్చగాడిని అనుకుంటే బాగానే ఉన్నది. వాడు బిచ్చగాడే ఉండి నేను ఏదో చాలా గొప్ప కోటీశ్వరుడిని ఎలాన్ మస్క్ని నేను అనుకుంటున్నాను అనుకుంటాడు. ఇక వాడంతా దీనుడు ఎవడుంటాడు? ఇంకా ఎవడు ధరించాలి వాడిని? అట్లా మనం ఏదో ఉన్నాము అనుకుంటుంటాం. మనం ఏం లేకున్నా కానీ అంత దీనమైన స్థితిలో ఉన్నాం. కేవలము ప్రకృతిలో ఉన్న తాపత్రయాలను అనుభవించుకుంటూ, 3 రకాల దుఃఖాలను అనుభవించుకుంటూ, 84 లక్షల యోనులు తిరుగుకుంటూ, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ తిరుగుకుంటూ, ఇట్లా సంసార చక్రంలో భ్రమణ చేయడానికి యోగ్యత కలిగి ఉన్నామా అని కానీ భగవంతుని వైపుకు పోవడానికి ఏ మాత్రము అవకాశం లేని వాళ్ళం మనము. సో ఇటువంటి వాళ్ళను ఇటువంటి వాడి కోసం గురువు గారు ఆ భగవంతుని యొక్క నిత్య సుఖాన్ని అనుభవిస్తున్నా కానీ మన కోసం ఇక్కడికి వచ్చేసి మనం రక్షించడానికి వచ్చిన వాడు గురువు గారు. తుమహి దీన్ జనన రఖవార్. సో నేను ఇందులో నుంచి భావం ఎట్లొస్తుంది మనకు? కరుణా క్రందన ఎట్లొస్తుంది? కళ్ళలు నిండు పెట్టుకొని ఆ దీన భావంతో కరుణ ఎప్పుడు వస్తుంది అంటే ఫస్ట్ ఆ దీనుడిలాగా మనం ఫీల్ అయితే, ఇట్లాంటి వాడిని కృష్ణ నేను, ఇట్లాంటి వాడిని గురువు గారు నేను, ఇలా 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 చేస్తుంటాను నేను. ఇంక ఇది తప్ప నేను ఏం చేయలేను, నాకు మార్గమే లేదు అసలు. ఆ భగవంతుడిని పొందడానికి కావాల్సిన ఏ మాత్రం అధికారం లేదు, పొందే ప్రయత్నం చేయలేను, ఏం కూడా చేయలేను. ఇటువంటి వాణ్ణి అంటే ఇక్కడనే కొట్టుమిట్టాడుతూ ఉండాల్సినటువంటి వాణ్ణి నాకు శరణాగతి రాహ దిఖాయ అని వచ్చింది కదా, శరణాగతి మార్గాన్ని చూపించి ఇలా ఇలా అనుబాబు, అవునా, నీ లోపల దైన్యభావం లేకున్నా ఇలా అని దైన్యాన్ని కల్టివేట్ చేసుకో, ఇలా అని లౌల్యాన్ని కల్టివేట్ చేసుకో, ఇలా అని కరుణాక్రందని కల్టివేట్ చేసుకో అని మరీ నాతోని ప్రేమగా చెప్పి నాకు ఈ మార్గంలో, శరణాగతి మార్గంలోకి నడిపి నన్ను ఈ సంసార చక్రం నుంచి రక్షించేటువంటి ఏకైక హీ అంటే నువ్వే అని, ఏకైక ఎవరు తెప్ప ఎవరు అంటే కేవలం గురువు గారే, నువ్వే అని దాని అర్థం అనమాట. చెప్పండి ఏమనుకున్నాం ఇక్కడ? జయ 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 మమ సద్గురు సర్కారు తుమ్ హి దీను జనను రఖవారు.
ఉమ్. అర్థమైపోయింది కదా ఈ లైన్కి? అదే. అన్ని వర్డ్స్ కవర్ చేశాం. మళ్ళీ నెక్స్ట్ కూడా అదే ఉన్నది, నెక్స్ట్ అదే రకంగా ఉన్నది. నెక్స్ట్ చెప్పండి. జయ జయ మమ సద్గురు సర్కారు తుముహి ఆ, పతితనుకి పతువారు. ఉమ్. పాడండి, ఆ పాట లైన్ పాడతారా? జయ జయ మమ సద్గురు सरकार, तुम ही पतितन की पतवार। जय जय मम सद्गुरु सरकार, तुम ही पतितन की पतवार। जय 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 सद्गुरु सरकार, सद्गुरु पर तन मन धनवार। जय जय मम सद्गुरु सरकार, तुम ही पतितन की पतवार। जय जय मम सद्गुरु सरकार, तुम ही पतितन की पतवार। जय जय मम सद्गुरु सरकार, सद्गुरु पर तन मन धन वार। చెప్పండి. జయ జయ మమ సద్గురు సర్కార్ అంతవరకు బాగానే ఉన్నది. తుమహి, నువ్వే ఏంటిది? పతితన్ పతితన్. పతితనుకి పతువార్ అంటే తెప్ప. పడవ ఉంది కదా, పడవలో మనం కూర్చొని ఉన్నాము, ఈ దేహంలో కూర్చొన్నాం కదా. మనం సముద్రం, చెరువు, ఇట్లా నదిలో దాటుకుంటూ పోవాలంటే ఒక తెప్ప కావాలి కదా, దాంతో ఇట్లా అనుకుంటూ పోతుంటాం కదా. ఆ తెప్ప సహాయంతో ముందరికి పోగలుగుతాం. తెప్ప లేదనుకోండి, గాలి ఎటు తిప్పితే అటు తిరుగుతుంటాం. గాలి ఇటు నుంచి వచ్చిందంటే పడవ ఇటు పోతుంది, ఇటు నుంచి వచ్చిందంటే ఇటు పోతుంది. అంటే మన అధీనంలో ఉండదు అనమాట అది. అర్జునుడు అంటాడు కదా, చంచలం హి మన కృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్య వాయోరివ సుదుష్కరం. అంటే మనసు ఎంత చంచలమైందంటే, సత్వగుణం ఉన్నప్పుడు ఇటు తీసుకుపోతుంటుంది, ఇవాళ ధర్మ కార్యాలు చేద్దామంటుంటుంది. రజోగుణం ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఏదో చేద్దాం అనిపిస్తుంటుంది దానికి. తమో గుణం ఉన్నప్పుడు ఆలస్యం ఉంటుంది అనమాట. ఎటు తిప్పితే ఎటు తిరుగుకుంటూ పోతున్నాం ప్రకృతి గుణాల ప్రకారం. దీన్ని కంట్రోల్ చేసడము, వాయువుని కంట్రోల్ చేయడం ఎంత కష్టమో అంత కష్టము అని అంటున్నారు అనమాట. అవునా? అదే విధంగా పడవలో మనం కూర్చొని ఉంటాం కదా, గాలి మనసు ఎటు తిప్పితే ఎటు తిరిగినట్టు, గాలి ఎటు తిప్పుతుంటే అటు తిరుగుతుంటాం అనమాట మనం. దానికి చక్కగా పోవాలంటే మనకి ఏం కావాలంటే ఒక తెప్ప కావాలి. దాంతో గాలి ఎటున్నా పర్వాలేదు, మనం ఒక డైరెక్షన్ ఇట్లా అనుకుంటూ పోతుంటే అటు ముందరికి పోతుంటుంది అనమాట అక్కడ మన గమ్యం వైపుకి. సో మనకు ఆ తెప్ప లాంటి పతివారు అంటే తెప్ప లాంటి వాళ్ళు ఎవరు? గురువు గారు. సో ఇక్కడ పతితన్ అనే దానికి చెప్పండి మీరు నాకు అర్థం. అంటే ఏ భావంతో మనం చేయాలి? ఒక శరణాగతి మార్గంలో నడవాలనుకుంటున్నటువంటి వాడు ఏ భావంతో గురువు గారిని అప్రోచ్ అవుతున్నాడు? ఇక్కడ పతితన్ అంటే ఏంటిది? పతితుడిని అంటున్నాడు. పతితుడు అంటే పడిపోయిన వాడు అని పడిపోయింది. కదా. పాపం అంటే నేను కేవలం పాపాలే చేస్తాను. దేహాత్మాభిమానం ఉన్నవాడు కేవలం పాపమే చేస్తాడనమాట. అంటే ఆత్మదశ నుంచి నిరంతరం కిందికి కిందికి పడుతుంటాడు. 1%, 2%, 3%, 4%, పైకి పోయే అవకాశమే లేదు వీడికి.
సో నేను పతితుణ్ణి అంటే ఒక అర్థం ఏమొస్తుందంటే నేను అన్ని పాపకార్యాలే చేస్తాను అని. పాపకార్యాలే చేస్తానంటే ప్రకృతిని ఉపభోగించడమే నాకు తెలుసు. ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళ పట్ల వ్యామోహం కలిగి ఉండడమే నాకు తెలుసు. ఎంతంత నాకు వ్యామోహం కలిగి ఉంటుందో అంతంత దేహాత్మాభిమానం పెరుగుతుంది నాకు. ఆత్మాభిమానం నుంచి కింద పడిపోతున్నాను. రెండోది ఏంటిది? పాప కార్యమే చేయగలిగేటువంటి వాణ్ణి అని పతితుడు అంటే. రెండోది ఏంటిది అంటే కింద పడేసుకోవడమే తెలుసు నాకు అని. రెండోది ఏంటిదంటే అట్లా పడేసుకుంటూ చాలా అధమ స్థితిలోకి వచ్చినాను. అగాధమైన స్థితిలోకి పోయినాను. ఎంత కిందికి పోయినా కూడా అసలు లెక్క లేదు. ఒక బావి ఉందనుకోండి, అసలు దానికి ఏమి ఇదే లేదు, అసలు డెప్త్ తెలియదు ఎంత ఉందో. అన్లిమిటెడ్ డీప్ ఉందనుకోండి, అందులో అన్నిటికన్నా లోయెస్ట్ స్థితిలో ఉన్నటువంటి అన్నమాట నేను. క్రమక్రమంగా పడేసుకుంటూ లోయెస్ట్ దశలోకి వచ్చాను. ఎంత కష్టపడినా ఇంకా పెరుక్కొని నుంచి బయటకు రావడం నా వల్ల కాని స్థితిలో ఉన్నానమాట. అంత లోతులో పడిపోయి ఉన్నటువంటి వాడిని కూడా నువ్వు పతితులను పావనం చేసేటువంటి వాడు అంటే అంత ఇంప్యూర్ గా ఉన్నవాడిని, అంత పాపం చేసేవాడిని ఎవరైతే ఉన్నానో, రోమంలో పాపం నిండిపోయి ఉన్నటువంటి వాడిని నేను. నన్ను ఇక్కడి నుంచి ఉద్ధరించి పెకిలించి అక్కడి నుంచి తీసుకొని నన్ను పైకి పోయే మార్గంలోకి పట్టుకుపోయాడు. పైకి పోయే మార్గంలోకి పట్టుకుపోయి అంతఃకరణ శుద్ధి చేసి నన్ను దేహాత్మాభిమానం నుంచి ఆత్మాభిమానంలోకి తెచ్చేసి నీ కృప వల్ల నాకు సాధక దేహాన్ని ఇచ్చేసి సాధన చేసే అవకాశాన్ని ఇచ్చేసి ఒక్కొక్క బిందువుని ఇచ్చుకుంటూ మెల్లిమెల్లిగా నన్ను ఆ సిద్ధ దేహోపాసన వైపుకు పట్టుకుపోయి చివరికి భగవత్ ప్రాప్తి కలిగించేవాడు అని. అంటే లోయెస్ట్ స్టేజ్ నుంచి హైయెస్ట్ స్టేజ్ దానికి తీసుకుపోయేటువంటి వాడిని నేనెవరిని? నన్ను నేను కింద పడేసుకుంటూ లోయెస్ట్ స్టేజ్కి వచ్చిన. నా రోమములో పాపం ఉన్నది. పాపం చేయడం తప్ప నాకేంటంటే నన్ను కింద పడేసుకోవడం తప్ప నాకేం తెలియదు. ఇట్లా ఫీల్ అవ్వగలిగితే మీరు కరుణాక్రందన చేయగలుగుతారు. మనం ఫీల్ అవ్వలేం కాబట్టి ఇట్లా అంటున్నారు అనమాట. విచిత్రమైన పాపులం అని అనుకున్నాం కదా మనం. ఇట్లా కింద పడిపోయి ఉన్నా కానీ అనుకోము, స్థాయి బాగానే ఉన్నది నాది అనుకుంటుంటాం. పర్వాలేదండి, ఎవ్రీథింగ్ గుడ్, ఫైన్ అని అంటుంటాం మనం. అట్లా కాదు, ఎవ్రీథింగ్ ఇస్ రాంగ్ మన లైఫ్లో. ఈ ఉన్న అవకాశం పోతున్నది. ఆల్రెడీ అక్కడ 3 కాళ్ళు తయారైపోయినాయి మనవి, ఇంకొక 4వ కాలు కూడా తయారవుతున్నది. ఈ శరీరం వదలంగానే ఈ 4 కాళ్ళు ఉన్న పశువులు జనంలోకి ఎక్కడికో వెళ్ళిపోబోతున్నాం అన్నమాట మనం. అట్లా మన తయారీ ఎటువైపుకు తీసుకొని పోతున్నాం మనము. సో అటువంటి వాణ్ణి, నన్ను అంత లోతులో ఉన్న వాడిని దయతోటి నన్ను నాకు సాధన మార్గం చూపించి తత్వజ్ఞానం నుంచి సాధన మార్గాన్ని ఇచ్చి సాధక దేహం కూడా నాకు ఎట్లా కల్టివేట్ చేసుకోవాలని చెప్పేసి నన్ను మెల్లిమెల్లిగా అక్కడ పడుకుపోవాడిని అని. అవునా? ఇంకొక లైన్ చెప్పుకుందాము, ఈ సెక్షన్ అయిపోతుంది. నెక్స్ట్ లైన్ ఏముంది వాడండి. జయ జయ మమ సద్గురు సర్కార్ తుమ్హి నిరాధార్. నిరాధారు. జయ మమ సద్గురు सरकार तुम ही निराधार आधार। जय जय मम सद्गुरु सरकार तुम ही निराधार आधार। जय जय मम जय 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 सद्गुरु सरकार। सद्गुरु पर तन मन धनवान। जय जय मम सद्गुरु
सरकार, तुम ही निराधार आधार। जय जय मम सद्गुरु सरकार, तुम ही निराधार आधार। जय जय मम सद्गुरु सरकार, तुम ही सद्गुरु पर तन मन धनवार। చెప్పండి ఇందులో ఏమంటున్నారు? నిరాధారం, ఆధారం అంటే ఏ మాత్రం ఆధారం లేదు. ఇప్పుడు రాకెట్ లాంచ్ చేయడం కోసము ఒక బేస్ ఉంటుంది, ఆ బేస్ లో రాకెట్ ని పెడతారు అనమాట. అక్కడి నుంచి దాన్ని ఇగ్నైట్ చేస్తే పోతుంది కదా. ఏదో ఒక బేస్ ఉండాలి, ఆ బేస్ మీద నిలబెట్టాలి ఫస్ట్, దాన్ని ఇగ్నైట్ చేసి అట్లా పెడతారు దాన్ని, అప్పుడు దాని లక్ష్యం వైపుకి అది పోతుంది. అట్లా నాకు ఇక్కడ అసలు ట్రావెల్ చేయడానికి ఏం బేసిస్ ఏం లేదు, నాకు ఆధారం ఏం లేదు. లేకపోతే ఇక్కడ వాళ్ళు ఎవ్వరు కూడా నాకు సపోర్ట్ సిస్టమ్ లాగా ఏం సపోర్ట్ సిస్టమ్ లేదు నాకు ఇక్కడ. అందరు పాపాత్ములే. నేను ఎవరెవరితోనైతే వ్యవహారం చేస్తానో అందరు కూడా పాపాత్ములే. వాళ్ళందరూ కూడా ప్రతి క్షణం కింద పడేసుకుంటున్నటువంటి వాళ్ళే. వాళ్ళు కూడా నన్ను ఏం చేస్తారు, ఊరిక భౌతిక విషయాలు మాట్లాడి, లేకపోతే భౌతికమైన కోరికలు నా లోపల కలిగేటట్టు చేసి ఇక్కడ కింద పడేసేటోళ్లే కానీ ఇక్కడి నుంచి నన్ను పైకి తీసుకుపోయేటోళ్ళు ఎవరు లేరనమాట. ఏం ఆధారం లేదు నాకు. ఏవో అనుకుంటుంటా, నాకు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి. అందరూ కూడా నన్ను నరకానికి పట్టుకపోయేటోళ్లే. ఎందుకంటే వాళ్ళు దేహాత్మాభిమానంలో ఉండి నన్ను దేహంలాగా సంబోధిస్తుంటారు. దేహం యొక్క కోరికలు తీర్చుకునే వైపుగా నడిపిస్తుంటారు. అంటే ఇప్పుడు మనం మన పిల్లలకు భౌతికమైన విద్య నేర్పిస్తాం కదా, నేర్పించి నాన్న నువ్వు ఇంజనీర్ కావాలి, ఇది కావాలి, నారాయణలోకి పోవాలి, అటు తర్వాత ఐఐటీలోకి పోవాలి, అటు తర్వాత అమెరికాకు పోవాలని పంపిస్తున్నారు కదా. ఎటు పంపిస్తున్నారు ఇట్లా చేసి? వాడు అమెరికాకు పోయి డాలర్ సంపాదించి ఏం చేస్తాడు మీ కొడుకు, మీ కూతురు కానీ? స్పెండింగ్ పవర్ కదా, 10 రెట్లు ఎక్కువ వస్తాయి కదా అక్కడ పోతే. అంటే 10 రెట్లు ఎక్కువ ఉపభోగం చేయని చెప్తున్నారు. ఉపభోగం చేసే శరీరాన్ని తయారు చేస్తున్నారు వాళ్ళు. 10 రెట్లు ఉపభోగం చేసిన వాడు ఏం చేస్తాడు, ఏమవుతాడు? 10 రెట్లు ఎక్కువ ధ్వంసం చేస్తాడు. ఈ ప్రపంచంలో అందరికన్నా పెద్ద అయిపోయింది. పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్కి మనోళ్ళు సీఈఓలు అయిపోతున్నారు, చాలా పెద్ద పెద్ద ఉన్నతమైన స్థితిలోకి పోతున్నారు, బిలియనర్లు అయిపోతున్నారు. అంటే దాని అర్థం ఏంటిది? అంటే ఈ ప్రపంచాన్ని అందరికన్నా ఎక్కువ ధ్వంసం చేసేవాడు తయారవుతున్నాడు మావాడు అని దాని అర్థం. అంతే కదా. వాడు ఏం చేస్తాడు అంత సంపాదించి? సంపాదించడానికి కావాల్సింది అయితే తయారు చేసుకుంటున్నాడు. అంత ఫ్యాక్టరీలు కానీ, చిప్స్ కానీ, లేకపోతే ఏఐ ఏం తయారు చేస్తున్నాడు అంత ధ్వంసం చేయడానికే తయారు చేస్తున్నాడు, ప్రకృతికి విరుద్ధంగా పోవడానికి. సో వాడిని ఏమని సంబోధించాలి? వీడు నా కొడుకండి, అమెరికాలో ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ ధ్వంసం చేసే అంత వాడు తయారయ్యాడు నా వాడు అనాలి. అవునా? అనకుండా గర్వంగా ఏం చెప్పుకుంటుంటాం, మావాడు యాపిల్కి సీఈఓ అయిపోయాడు, గూగుల్కి సీఈఓ అయిపోయాడు అని చెప్తుంటాం, ఏదో అయింది అన్నట్టు. ఇంత విచిత్రమైన పాపి వీడు కదా. సో ఆధారం లేదు. అంటే ఏ తండ్రిని నమ్ముకున్నా, తల్లిని నమ్ముకున్నా, ఎవరు నమ్ముకున్నా వాళ్ళందరూ భౌతికంగా మనకు చేసి పెడతారు, కానీ పారమార్థికంగా చూస్తే అందరూ మనల్ని కింద పడేసేవాళ్లే, పాపాత్ములను తయారు చేసేవాళ్లే, నరకానికి పంపించేవాళ్లే, 84 లక్షల యోనులను పంపించేవాళ్ళు. ఇంట్లో ఎవరిని కూడా నేను ఆధారంగా తీసుకోలేదు. నాకంటే ఏం ఆధారం, బేస్ కూడా లేదు ముందరికి పోదామంటానికి. నన్ను నేను కింద పడేసుకునేవాడిని. పోనీ ఎవరి బలంతోనైనా నేను ముందరికి పోదాము అంటే వాళ్ళ బలంతో, వీళ్ళ బలంతో భౌతిక మార్గంలో ముందరికైతే పోతాను, కానీ ఆధ్యాత్మిక మార్గంలో మాత్రం ఎవరిని ఆశ్రయించినా కానీ కింద పడపోవడమే, కింద పడేసేటోళ్ళే అందరు నన్ను. సో ఏ ఆశ్రయం లేనివాడిని అన్నమాట, నిరాధారణుడు నేను, భగవంతుడా. కానీ ఎంత విచిత్రమైన పాపిని అంటే ఇంతమంది నాకున్నారు అనుకుంటుంటా నేను.
నేను కూడా అట్లా పోనీ వాళ్ళు కానీ కాదు, నేను కూడా అట్లాంటి వాడిని. నేను కూడా నా భార్యను పిల్లలను అందరినీ నరకం వైపుకే పంపిస్తుంటా. ఇలా ఏ ఒక్కడిని కూడా నా సుఖం కోసం ఉపయోగించుకుంటుంటా. వాళ్ళు నా శారీరక సుఖం కోసము, నా ఇగో బూస్ట్ చేయడం కోసము, సమాజంలో నాకు పేరు తెప్పించి పెట్టడం కోసము, దేనికోసం ఉపయోగించుకొని అందరినీ నరకానికి పంపిస్తా. కానీ ఎవరిని నీ మార్గంలోకి పంపించారు, భగవాన్ మార్గంలోకి పంపించాను. నాకే ఆధారం కాను ఇంకోనికి ఎట్లా ఆధారం అవుతాను? అవునా? సో అందుకనే భగవంతుడా జయ జయ, నేను నిరాధారుణ్ణి, నా యొక్క నిరాధారునికి నువ్వే ఆధారం అన్నమాట. అంటే నీ సపోర్ట్ తోటే నేను ముందరికి పోగలుగుతా. మళ్ళీ నెక్స్ట్ వేరే సెక్షన్ ఉన్నది. సో ఈ సెక్షన్ వరకు ఇక్కడ ఆపేద్దాం. టైం ఎంత అయింది ఇప్పుడు? అయింది. సరిగ్గా గంట అయింది. మనకు అది చేయడంలో లేట్ అయిపోయింది కదా. ఏమైనా లాస్ట్ మినిట్ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ ఇది బాగా చింతన చేయండి. చూడండి, నేను దీనుణ్ణి, నువ్వు దీనుణ్ణి రక్షించేవాడివి. నేను పతితుణ్ణి, నువ్వు పతిత యొక్క పథువారివి. విను అంటే నన్ను ముందర తీసుకుపోగలిగాను. నేను నిరాధారుని అని అంటే మీరు శరణాగతి మార్గం. ఇప్పుడు శరణాగతి రాహ దిఖాయి అంటున్నాం కదా. శరణాగతి మార్గం ఇట్లా చూపిస్తున్నారు. మీరు ఇట్లా అనుకోగలిగితే మీరు శరణాగతిలోకి వెళ్తారనమాట. శరణుల్లోకి వెళ్ళగలుగుతారు, గురువుగారి శరణుల్లోకి. మీరు గురువుగారి శరణుల్లోకి వెళితేనే ఆయన మీ మీద వర్క్ చేయగలుగుతాడు. మీరు శరణుల్లోకి వెళ్ళకపోతే ఆయన మీ మీద వర్క్ చేయలేడు. ఆయన మీ మీద వర్క్ చేయందే ఏమి ఒక్క ఇంచు కూడా ముందరికి పోలేరు మీరు. సో ఏంటిదంటే, గురువు గారు నేను ఇట్లాంటి వాడిని, ఇంత దీనుణ్ణి కూడా పైకి రక్షించేటువంటి వాడివి నువ్వు. ఈ యొక్క గుణం ఏదైతే ఉందో దీన్ని చూసి నేను విభోర్ అవుతున్నా. జై హో జై హో అంటున్నా. ఇప్పుడు అర్థమైందా జై హో అని ఎందుకు అంటున్నా? సో నెక్స్ట్ టైం మీరు అర్థభావన చేసేటప్పుడు జై హో అని ఎందుకు అంటున్నారంటే ఇవన్నీ చెప్పాలి. నాలాంటి దీనుణ్ణి రక్షించేవాడివి, జై హో బలిహార్ తన్మన్ ధన్. నాలాంటి పతితునికి తెప్పలాంటి వాడివి. ఎటుబడితే అటు పోతుంటది, గాలి తిరుగుతుంటా నేను. అవునా? గాలి ఎటు తిప్పితే ఎటు తిప్పుతుంటా. సత్వగుణం ఎటు తిప్పి తిట్టిపోతా, రజోగుణం ఎటు తిప్పి తిట్టిపోతా, తమగుణం ఎటు తిప్పి తిట్టిపోతా. అటువంటి వాడిని ఒక తెప్పలవ్వక సూటిగా చుక్క అని చూసి అంటే చక్కగా ఆ మార్గంలోకి నడుపుకుంటూ తీసుకుపోయేవాడిని. జై హో ఇటువంటి వాణివి కాబట్టి జై హో బలిహార్, నా తన్మంధాన్ని నీకు ఇచ్చేస్తున్నా. ఆ భావంతో ఇట్లా ఫీల్ అయ్యి నువ్వు ఇట్లాంటి వాడివి. నాకు ఆధారమే లేదు ఈ ప్రపంచంలో కూడా, ఎవరు ఆధారం లేదు. ఎవరెవరినైతే ఆధారంగా తీసుకుంటున్నాం, ఆశ్రయంగా తీసుకుంటున్నా ఎవరు లేదు, నువ్వే. జై హో బలిహార్ అంటే ఈ ప్రాసెస్ లో జరుగుతుంది భక్తి అనేటువంటిది. దీక్షలు తీసుకుంటే, ఇంకేదో చేస్తే, ఆ సంస్కారాలు చేసుకుంటే, లేకపోతే విగ్రహారాధన చేస్తే, అవి చేస్తే జరగదు ఇదంతా. మన జపాలు చేస్తుంటే ఈ గుణం గురువు గారి యొక్క నా యొక్క స్థితి, గురువు గారి యొక్క ఆ గుణము నన్ను పైకి తీసుకురావాలనేటువంటి ఆ గుణము, ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క కృప, అది ఈ భావంతో ఆయన యొక్క కృపను మనము అనుసంధానం చేసుకొని విభోరైన నాడు మనము బలిహారితం అనమాట. బలిహార్ అయితే వెంటనే ఆయన బిందువుని ఇచ్చేస్తుంది, ఇచ్చి అంతఃకరణ చేస్తుంది అనమాట. అర్థమైంది కదా భక్తి ప్రాసెస్ ఎట్లయితుంది. ఇది అర్థభావం ఎందుకు చేయాలంటే ఎందుకు చేయాలన్నమాట. ఇట్లా మీరు చేస్తుంటే రాను ఆ సాధక దేహంలో ఈ దీనత అవన్నీ వస్తాయి అన్నమాట. లౌల్యం, దైన్యం అని. శ్రీ గురవే నమః. నెక్స్ట్ టైం చెప్పండి ఎవరన్నా బాగా ఈ మూడు నేర్చుకొని. ఎందుకు మనము జై హో అంటున్నాం అంటే ఈ మూడు చెప్పాలి నెక్స్ట్ టైం.